లేదు చేస్తున్నారు. అంటే ఎవరైతే నాకు న్యాయం జరగాలని చెప్పేసి వచ్చి నిలబడ్డారో సంతోషంగా వాళ్ళపైన జర్నలిస్టుల పైన రిటర్న్ కేసు పెట్టామని చెప్పేసి నాకు చెప్తున్నారు లోపల. మీరేమని చెప్పారు మరి? నేనేం చెప్పలేదు. నేను ఎందుకు పెడతా మేడం, మీరు చక్కగా నాకు రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టే నేను మీడియాకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. మీరు నాకు సరిగ్గా ఆన్సర్స్ ఇచ్చిండి, కాల్స్ లిఫ్ట్ చేసి ఉంటే నేను ఇదంతా చేయకపోయి ఉండేది కదా అని అంటే మాకు కూడా వేరే పనులు ఉంటాయి కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. లేదు, నేనంత ఉన్న అమ్మాయిని అయితే ఇంతవరకు ఎందుకు తిరుగుతా సార్ నేను అంటున్నారు. ఆ మాట కూడా అంటున్నారు. ఏమో సార్, నాకు తెలిసి అయితే ఇన్ని రోజుల నుంచి 29 days నుంచి కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే మౌనిక మేడం మిస్ అయి ఉన్నారో తను ఏమంటుందంటే వాళ్ళని కూడా తీసుకొచ్చినామమ్మ మాట్లాడుతున్నాం అన్నట్టు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి అమౌంట్ ఇచ్చినారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. షకీర్ అలీ మీద కేసు పెడతారు. ఏ కేసు పెడతారు సార్? ఇప్పుడు ఆ సార్ అయితే ఈ మాదిగోళ్ళ గోల్ అంతా ఏంది నాకు ఇదంతా అన్నట్లుగా కొంచెం మాట్లాడుతున్నారు వల్గర్గా. సో ఇంకా అది కాకుండా నేను న్యాయం కోసం అని వస్తే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన ఇట్లా దౌర్జన్యానికి దిగినారు కాబట్టి నేను సార్ పైన కేసు పెట్టాలని. జర్నలిస్టుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాము. మౌనిక తెలుసా ఏమంటారు? అసలు అక్కడ అలాంటి మాటలు అయితే మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా యూజ్ చేయలేదు. నేను అక్కడనే ఉన్నా, సాక్ష్యం నేనే దానికి. అలాంటివి అనకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎట్లా ఈ సమస్య నుండి ఎట్లా బయటపడాలి అన్నట్టు వాళ్ళ కేసు పెట్టి వాళ్ళని ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందులో ఇరికిద్దాం అన్నట్టు చూస్తున్నారు. మీరు కూడా అట్రాసిటీ కేసు అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను పెడదాం అనుకుంటున్నాను.